హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్ రెసిపీ అండి. ఈవినింగ్ కాగానే ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారండి. అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే స్నాక్ అండి. ఎలా కనుక చేసి పెట్టినట్లయితే పిల్లలు ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. చాలా బాగుంటుందండి. పైన క్రంచీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక సింపుల్ అండ్ టేస్టీ ఈ స్నాక్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసిద్దామా. ముందుగా ఈ స్నాక్ రెసిపీ రెడీ చేసుకోవడానికి బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి. ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక 5-6 బంగాళదుంపల్ని వీటిని శుభ్రంగా కడిగి ఇంకొన్ని నీళ్లు పోసి ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసాను. కుక్కర్పై మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఒక పక్కన ఉడికించుకుంటూనే ఇంకొక పక్కన స్టవ్ పైన ఒక ఫ్రై పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. 1/4 టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి. వాము వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చూపించిన కప్తో 1.5 కప్పు వరకు ఎసరు పోసాను. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ నీళ్ళని అయితే మరిగించుకోవాలి. నీళ్ళు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ఏ కప్తోనైతే ఎసరు పోసామో అదే కప్తో 1 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటారండి. దాన్ని 1 కప్పు వరకు ఈ మరుగుతున్న నీళ్ళల్లో పోసిన తర్వాత ఉండలు లేకుండా స్పూన్తో బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత 4-5 నిమిషాల పాటు ఇలాగే ఉంచి కొద్దిసేపు ఉడికించుకోవాలి. రవ్వ మరింత సాఫ్ట్గా అవ్వడం కోసం ఒక 4-5 నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకోండి. ఇంకొక పక్కన మనం బంగాళదుంపల్ని ఉడికించుకుంటున్నాం కదా, 3 విజిల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్పై మూతని మెల్లగా తీసుకోవాలి. రవ్వని ఉడికించుకున్నాం కదా, అలా ఉడికించుకున్న రవ్వని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగైన తర్వాత చేతితోటే మ్యాష్ చేసుకుంటూ చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే మనకి స్నాక్ రెసిపీ అంత బాగా వస్తుంది. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకొక పక్కన ఒక ఫ్రై పాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 స్పూన్ల వరకు నూనె పోయండి. నూనె వేడిన తర్వాత 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు వేయాలి. ఇందులోనే చిటికెడంత ఇంగువ, చిటికెడంత పసుపు వేసుకోవాలి. సన్నగా రౌండ్గా తరిగి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. 4-5 ఆకుల కరివేపాకుని సన్నగా తరిగి వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఉడికించుకొని పొట్టు తీసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలి. బంగాళదుంప చేతితోటే చిదుముకోవచ్చండి, లేదు అంటే గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటూ వేసుకున్నట్లయితే ఈవెన్గా కలిసిపోతుంది. గ్రేటర్తో గ్రేట్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా తురుముకోవడం ద్వారా మనకి పోపుతో చక్కగా కలిసిపోతుంది. ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అంతా కలిసేలాగా బాగా కలుపుకొని కారం మగ్గేంత వరకు కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇదంతా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. రవ్వ మిశ్రమాన్ని అంతా పిండి ముద్దలాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కొంచెం రవ్వ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట పైన లేదంటే చాపింగ్ బోర్డ్ పైన కొంచెం ఆయిల్ పోసి ఈ ఆయిల్ చపాతీ కర్రకి అలాగే చపాతీ పీటకి అంతా అంటించుకున్న తర్వాత మీడియం సైజ్ బాల్ అంతా పిండి ముద్దను తీసుకొని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ పీట పైన పెట్టి పల్చని చపాతీ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా పల్చని చపాతీ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఇలాంటి కట్టర్తో ఇలా చూపించినట్లు 4 సైడ్లు కూడా కట్ చేసుకోవాలి. ఇది అంతా స్క్వేర్ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని అంతా తీసేయాలి. ఇప్పుడు దీంట్లో కూడా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ స్క్వేర్ షేప్లో 2 భాగాలు కట్ చేసినట్లయితే 4 ముక్కలుగా విడిపోతుంది. చిన్న చిన్న డబ్బా షేప్ లాగా రెడీ చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న బంగాళదుంప కర్రీనంతా కూడా రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న ఈ చిన్న చిన్న స్క్వేర్లలో ఈ బంగాళదుంప మిశ్రమం పెట్టి అంచుల్ని గట్టిగా ప్రెస్ చేయాలి. 2 అంచుల్ని కూడా ఇలా దగ్గరికి అనేసి గట్టిగా ప్రెస్ చేయండి. మనం పెట్టుకున్న స్టఫింగ్ అనేది బయటికి రాకుండా గట్టిగా నొక్కి పెట్టాలి. అలాగే సైడ్లకు కూడా కొంచెం గ్యాప్ లాగా వచ్చింది కదా, ఈ గ్యాప్స్ అన్నింటినీ ఫిల్ చేసుకోవాలి. అంటే నీకు గట్టిగా నొక్కి పెట్టాలి. తర్వాత మనకి ఈ షేప్ అయితే వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న దీన్ని
పక్కన పెట్టేద్దాం. అంత పిండిని ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను అన్నిటిని అయితే ప్లేట్లోకి తీసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఈ చిన్న బౌల్లో ఒక పావు కప్పు వరకు మైదా పిండిని కానీ కార్న్ఫ్లోర్ని కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ మైదాని ఒక పావు కప్పు వేసాను. నీళ్లు పోసి చిక్కగా రెడీ చేసుకోవాలి, మరి పలచగా ఉండకూడదు. కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండి ఉండలేవి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా చిక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఒక పావు టీ స్పూన్ వరకు వేసాను. ఇందులోనే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న సమోసాని ఒక్కొక్క దాన్ని ఈ పిండిలో ముంచి ఇలా 2 సైడ్లు కూడా ముంచిన తర్వాత స్పూన్తో మనం కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవడానికి ముందే ఆయిల్ని వేడి చేసి పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు కాకుండా మామూలు వేడిగా ఉన్నప్పుడు వీటిని పిండిలో ముంచి వేసుకోవాలి. ఇలాగైతే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా, రవ్వతో చేసుకుంటున్నాం కాబట్టి విరిగిపోకుండా చాలా బాగా వస్తాయండి. ఈ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకునే ఈ చిట్టి సమోసాలని ఇలా పిండిలో ముంచి బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే కలపకూడదు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పైకి వచ్చేస్తాయి. అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత వీటిని గరిటెతో ఇలా రెండో వైపు తిప్పుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అలాగైతే పిండి లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది. అవి కొంచెం కలర్ వచ్చాక హై ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఇలా మంచి కలర్లోకి వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక పెద్ద గరిటెలోకి తీసుకోవాలి. నేనైతే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే ఫ్రై చేశానండి. ఎక్కువగా కూడా మాడనివ్వలేదు. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చాయి కదా. వీటిని ఇలా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఎంత బాగా వచ్చాయో చూసారు కదా. చూస్తేనే నోరూరుతుంది కదా. ఇలా రెడీ చేసి పెట్టినట్లయితే 2 రోజుల వరకు కూడా తినేయొచ్చండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. దాన్ని ఇలా పట్టి చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు కట్ చేసి చూపిస్తానండి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఎంత బాగా వచ్చాయో చూసారు కదా. ఈ చిట్టి సమోసాలని ఇలా కనుక రెడీ చేసి పెట్టినట్లయితే పిల్లలు భలే ఎంజాయ్ చేసి తింటారండి. ఇలా రెడీ చేసుకున్న వాటిని అయితే నేను టమాటా సాస్తో సర్వ్ చేసుకున్నానండి. పైన క్రిస్పీగా సూపర్ కర్రీతో టేస్టీగా అయితే స్నాక్ రెడీ అయిపోయింది. ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ స్నాక్ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.